తాజా 30 కేసీఆర్ వారసుడిగా కేటీఆర్ బ్రహ్మాండంగా తెరపైకి వచ్చారు. అలాగే వైఎస్ వారసుడిగా జగన్మోహన్ రెడ్డి నిలదొక్కున్నారు. అధికారంలోకి రాకపోయినా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2019లో తానే సీఎం అనే జగన్ గట్టిగా నమ్ముతున్నారు. చంద్రబాబు వారసుడిగా నారా లోకేష్ కు మాత్రం కేటీఆర్ జగన్ల స్థాయి రాలేదు. భవిష్యత్తులో వచ్చే సూచన కూడా పెద్దగా కనిపించడం లేదు. చంద్రబాబు తర్వాత లోకేషే మా లీడర్ అని కొందరు టీడీపీ నాయకులు కార్యకర్తలు అనుకుంటున్నారు. కానీ ఇప్పటిదాకా లోకేష్ నాయకత్వ పటిమ ఎక్కడా రుజువు కాలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో లోకేష్ స్ట్రాటజీ అట్టర్ ఫ్లాప్ అయింది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చిన క్రెడిట్ పూర్తిగా చంద్రబాబుదే. విడిపోయిన రాష్ట్రానికి చంద్రబాబు అయితేనే బాగుంటుందని మెజారిటీ ప్రజలు భావించడం వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చింది. కానీ చంద్రబాబు తర్వాత టీడీపీ పరిస్థితి ఏమిటి అనే దానికి సరైన సమాధానం లేదు. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కదా అనే పాయింట్ వస్తుంది. నిజమే, జూనియర్ కూడా చంద్రబాబు తర్వాత తానే టీడీపీ పగ్గాలు చేపట్టాలని ఉంది. అయితే చిన్న వయసులోనే తొందరపడి చేతులు కాల్చుకున్నారు. భవిష్యత్తులో మరోసారి జూనియర్ తెలుగుదేశం పగ్గాల కోసం ఖచ్చితంగా గట్టి ప్రయత్నం చేస్తారు. కానీ చంద్రబాబు ఆ అవకాశాన్ని జూనియర్కి ఇస్తారా అన్నది డౌట్. తన కుమారుడు లోకేష్ లీడర్గా నిలబడలేని పక్షంలో ఆయన తన కోడలు నారా బ్రాహ్మణిని తెరపైకి తెచ్చే అవకాశాలున్నాయని గత కొంతకాలంగా అంచనాలున్నాయి. ఈ అంచనాలపై బ్రాహ్మణి స్పందన ఎలా ఉంది? రీసెంట్ గా ఆమె ఓ ఇంటర్వ్యూలో తనకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఎంత మాత్రం లేదని విస్పష్టంగా ప్రకటించారు. ప్రస్తుతానికి ఆమె ఆలోచన ఇలా ఉన్నప్పటికీ టీడీపీకి అవసరమైనప్పుడు బ్రాహ్మణి సేవల్ని చంద్రబాబు ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదు. బ్రాహ్మణికి గ్లామర్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా పేరుంది. ఎన్టీఆర్ మనవరాలుగా, బాలకృష్ణ కూతురిగా, చంద్రబాబు కోడలుగా జనంలోకి వెళ్లడానికి ఆమెకు బేస్ అయితే సమృద్ధిగా ఉంది. సమయం వచ్చినప్పుడు చంద్రబాబు ఆమెను రాజకీయ కురుక్షేత్రంలోకి దింపే అవకాశం లేకపోలేదు.